ఈశ్వరి గట్టిగా తలుచుకుంటే మన పని ఇంకా అంతే. అయ్యో రమా, బయటకనేసనా? అత్తయ్య, చూసావా పెద్దమ్మ, కొంచెం కూడా టెన్షన్ లేకుండా ఎంత సంతోషంగా ఉందో. ఉండని, కొంచెం సేపే కదూ. అత్తయ్య, ఆయన్ని కూడా పిలుస్తాను. శివా, పూజకి టైం అవుతాండదప్పా, రా. అలాగే అమ్మా, వస్తున్నా. పదండి. అమ్మా ఈశ్వరి, దీపం వెలిగించమ్మా. అలాగే అత్తయ్య. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టించలేడని నాన్న అన్నాడు, కాని వదిన పట్టించింది. అవునమ్మా, కర్ర విరక్కుండా, పాము చావకుండా మన ఇంటి సమస్యని తెలివిగా చక్కగా పరిష్కరించావు. నువ్వు మా ఇంటికి కోడలివి కావడం నిజంగా మా అదృష్టం. ఇవాళ మన కుటుంబం గౌరవం మరింత పెరిగిందమ్మా. చల్లగా ఉండమ్మా. ఈశ్వరి, నీపై నాకెలాంటి అనుమానం లేదు, కానీ పరిస్థితులే నిన్ను అపార్థం చేసుకునేలా చేశాయి. అయినా నేను చేసింది తప్పే, అందుకే నన్ను క్షమించు. మీ నోటి నుంచి ఇంకెప్పుడు ఆ మాటను రానివ్వకండి. ఈ విషయంలో మీరెంత మానసిక క్షోభ అనుభవించారో నాకు తెలుసు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడడం కేవలం మీ బాధ్యతే కాదు, మీ భార్యగా అది నా బాధ్యత కూడా. సరే, నగల్ని జాగ్రత్తగా లాకర్లో పెట్టి ఈశ్వరి. అమ్మా ఈశ్వరి, అసలు ఎందుకైనా మంచిది, నీకు దిష్టి తీస్తాను, లోపలికి రా.
అసలే కొంతమంది చూపులు అంత మంచివి కావు. రామ్మా రా. ఏంటత్తయ్యా కథ ఇలా అడ్డం తిరుగుతుందని మీరస్సలు ఊహించలేదు కదూ. అందుకే తాటిని తన్నేవాళ్లుంటే వాళ్ల తలని తన్నేవాళ్లు ఉంటారట. ఇప్పుడు ఈ సామెత మీకు సరిగ్గా సరిపోతుంది కదా. మీ మేకపోతు గాంభీర్యం ఇప్పుడు పని చేయదత్తయ్యా. మీరిప్పుడు కూరలు పీకేసిన పావు. బుసలు కొట్టడం తప్ప కాటేయలేరు. ఏంటేంటి ఈ దేవుడి నగలు నేనే తీసి నా కన్న వాళ్ళకిచ్చానని మా ఆయన్ని రెచ్చగొట్టి ఆయన చేతే నాకు గడువిప్పించారు కదా. అమ్మా అమ్మా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా. ఆ ఈశ్వరి వీళ్ళ చేత నన్నేమైనా చేయిస్తుందేమోనని భయంగా ఉందమ్మా. నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళిపోమ్మా. నిన్నిట్టు చూసేదానికేనా నేను బతికుంది? నేను స్థాపించిన సామ్రాజ్యానికి నేను రారాజులు చేద్దామనుకున్నాను, కానీ ఇక్కడ ఎటు చూస్తాననుకోలేదురా. అమ్మా, ఇదంతా ఈశ్వరి చేసిందమ్మా. నీ కలల్ని, నా జీవితాన్ని తనే నాశనం చేసింది. ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలమ్మా. నా ప్రాణాలు అట్టేసైనా నేను కాపాడుకుంటానైనా నేను వదులుకోను. నువ్వు భయపడబాక. మేడం, మీ అబ్బాయిని కాపాడటం అంత ఈజీ కాదు. సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి. బెయిల్ రావడం కూడా చాలా కష్టంగా ఉంది. అమ్మా, నన్ను కాపాడమ్మా. నాకు భయంగా ఉందమ్మా. నువ్వు భయపడబాకు. మేడం, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ వెళ్ళండి. ఒక్క నిమిషం అయ్యా. మేడం ప్లీజ్. నేనున్నాను నాయనా, భయపడకు. అమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. నన్ను వదిలి వెళ్ళకమ్మా. అమ్మా అమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. అమ్మా, నన్ను తీసుకెళ్ళమ్మా. అమ్మా, మీరు పడే బాధని నేను చూడలేకపోతున్నాను. అందుకే మీకో సలహా ఇద్దామనుకున్నాను. మీరు మీ కొడుకుని విడిచి బ్రతకలేరు కాబట్టి, తను ఇప్పుడిప్పుడే బయటికి రాలేడు కాబట్టి, మీరు కూడా అదే జైల్లో ఇంకో సెల్లో ఉండండి. హాయిగా మీ తల్లి కొడుకులిద్దరూ సెల్లో సంతోషంగా ఉండొచ్చు. ఎప్పటికైనా మీరు కూడా అక్కడికి వెళ్లాల్సిందే కదా. అందుకే అలా చెప్పాను. ఏమంటారత్తయ్య? అనడానికేముందమ్మా, అమ్మాజీకి జైలే కరెక్టు. అసలే దొంగతనం చేసి కొడుకు జైలు పాలయ్యాడు. తనకి బెయిల్ కూడా దొరికే పరిస్థితి లేదని తల్లడిల్లిపోతుంది పాపం. పైగా తన కొడుకుని రాజును చేయాలన్న ఆశతో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిందో. మీరు పడే బాధని నేను చూడలేకపోతున్నాను. అందుకే మీకో సలహా ఇద్దామనుకున్నాను. మీరు మీ కొడుకుని విడిచి బ్రతకలేరు కాబట్టి, తను ఇప్పుడిప్పుడే బయటికి రాలేడు కాబట్టి, మీరు కూడా అదే జైల్లో ఇంకో సెల్లో ఉండండి. కాఫీ పడితేనే గాని నా మైండ్ పనిచేసేటట్లేదు. సార్, ఒక్క నిమిషం.
ఏంటి? ఏం లేదు, ఉదయాన్నే నాకు స్ట్రాంగ్ కాఫీ తాగడం అలవాటు. స్ట్రాంగ్ గా కాకపోయినా లైట్ గా అయినా ఒక కాఫీ తెప్పిస్తారా? ఇదేమైనా మీ ఇల్లు అనుకున్నావా? ఆర్డర్ ఇవ్వగానే తెచ్చివ్వడానికి? పోలీస్ స్టేషన్. ఇచ్చిందే తినాలి అంతే. అమ్మో, ఇక్కడే ఇలా ఉంటే ఇక జైలుకి వెళ్తే అమ్మో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సార్, ఒకసారి ఇలా రండి. ఏంటి? ఏంటయ్యా నీ నసా? నేను మా అమ్మతో ఒకసారి మాట్లాడాలి. ప్లీజ్ మీ ఫోన్ ఇస్తారా? కుదరదండి, రూల్స్ ఒప్పుకో. ప్లీజ్ సార్, ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది, ఒకసారి మా అమ్మతో మాట్లాడాలి సార్. ఇస్తాను, కానీ 1 నిమిషం కంటే ఎక్కువ మాట్లాడకూడదు. అసలే మా ఎస్ఐ గారు చాలా స్ట్రిక్ట్. సరే సార్. హలో అమ్మా. ఓబు, ఎట్టా ఉండవప్పా? ఏం బాలేనమ్మా, ఇక్కడ సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు. ఇంటికొచ్చేయాలనుందమ్మా, త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళమ్మా, లేదంటే నేను ఆకలితో ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నాను. అట్టా మాట్లాడకప్పా, నా ప్రాణం ఉండేదే నీకోసం. నిన్నెట్టవు దూరం చేసుకుంటానప్పా. నేను ఇడిపిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. శివా, శివా, శివా. అమ్మా, ఈవిడొకటి పానకంలో పొడకల. ఈవిని కూడా జైలుకి పంపించేస్తే మనశ్శాంతిగా ఉండొచ్చు. ఏడుండావా? అవునమ్మా, ఏమైనా పనుందా? అవునప్పా. చెప్పమ్మా, ఏంటది? అదేనప్పా, తమ్ముడిని పోలీసులు పట్టుకొని పోయిండారు కదా, వాణ్ణి ఎట్నో అట్ట నువ్వే ఇడిపించాలప్పా. వాడు చేసింది తప్పే, కాని వాడు నీ తమ్ముడు. వాడు అక్కడనే ఉంటే ఊళ్ళో వాళ్ళందరి ముందు మన పరువు పోతాదని బాధగా ఉందప్పా. అందుకే వాడిని అంబడి ఇడిపించి తీసుకొని రాప్పా. వాడి ఇంకో తూరి ఇట్లాంటి తప్పు చేయకుండా నేను చూసుకుంటాను. ఏమంటావప్పా? అనడానికి ఏముంది అత్తయ్య, మరిది గారు జైల్లో ఉంటేనే బాగుంటుంది.
పరువు పోతాది బే. నలుగురిలో తలెత్తుకోలేవనే గదు ఇడిపించమని చెప్తాంటాను. పాపం అన్నయ్య అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో. ఒకవేళ అన్నయ్య తనకి జరిగిన అవమానాన్ని భరించలేక లోకప్లోనే ఆత్మహత్య చేసుకుంటే అప్పుడేంటి పరిస్థితి? మే అప్పసుకున్న మాటలు మాట్లాడితే సంపుతా. నాపై అరవడం కాదు, ముందు అన్నయ్యని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచించు. చెప్పండి మేడం. ఇదిగో లాయరు, మా ఓబులేష్ సంగతి చెప్పినాను కదా, వాణ్ణి ఎట్టాగైనా నువ్వే ఇడిపించాలి లాయరు. మీ అబ్బాయిపై బలమైన సాక్ష్యాలున్నాయి మేడం. బెయిల్ దొరకడం కూడా కష్టమే మేడం. ఎంత ఖర్చైనా పర్లేదు, మా ఓడు బయటికి రావాలా అంతే. నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను మేడం. ఉంటాను మేడం. మొదటిసారిగా నీలో భయాన్ని చూస్తున్నాను పెద్దమ్మా. దీనంతటికీ కారణమైన ఈశ్వరుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. అమ్మా, 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 నిన్నేనమ్మా. ఇన్నాళ్ళు నీ ప్రేమని అర్థం చేసుకోలేక నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా. అమ్మా, నీ చేత గోరుముద్దలు తినాలనిపిస్తుందమ్మా. తినిపిస్తావా? తినిపిస్తానా? నువ్వు కూర్చో. తిను నాన్న. శివ, శివ,
ఏందప్పా నువ్వు చేర్చండేది? వీళ్ళు మనోళ్ళు కాదు, పగోళ్ళు. మన పతనాన్ని కోరుకునేటోళ్ళు. అది కలిపింది అన్నం కాదు, విషం. విషం పెట్టి నిన్ను నా నుంచి దూరం చేయాలని చూస్తుండారప్పా. వీళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మొద్దు. నీ అమ్మను నేనే నాయనా. రాపా రా. శివ 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 తనెలా బయటకొచ్చాడు? వచ్చే అవకాశమే లేదే. అంటే అమ్మ జిని తనని బయటికి తీసుకొచ్చిందన్నమాట. రానైనా ఆగో. లోపలికి అడుగు పెట్టావంటే అడ్డంగా నరికేస్తా. ఏంటిది? వదినా, నువ్వైనా అన్నయ్యకి చెప్పు. అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి, వదినమ్మ అంటారు. ఇకపై నేనే తప్పు చేయను, బుద్ధిగా ఉంటాను. నన్ను క్షమించి ఇక్కడే ఉండనివ్వండి. నన్ను నమ్మండి వదినా. వదినా, ఎంత ప్రాధేయపడినా నా మనసు కరగదు. వెళ్తావా బయటికి గంటేనా? ఆగండి. నా మాట వినండి, తనను ఉండనివ్వండి. ఈశ్వరి, అమ్మకి వీడు ద్రోహం చేశాడు. వీడిక్కడే ఉంటే అమ్మ రోజు బాధపడుతుంది. అది నేను చూడలేను. నన్ను ఆపకు. చూడండి, ప్రాయశ్చిత్తానికి మించిన శిక్ష మరేది ఉండదండి. తన తప్పు తను తెలుసుకుని బుద్ధిగా ఉంటానంటున్నాడు. ఓ అవకాశం ఇచ్చి ఇక్కడే ఉండనిద్దాం. అలా కాదు అని బయటకు గెంటేస్తే, మళ్ళీ ఇలాంటి దొంగతనాలు మోసాలు చేస్తే అప్పుడైనా అత్తయ్యకే కదండి చెడ్డ పేరు. తను బయట ఉంటేనే అత్తయ్య గారు ఎక్కువ బాధపడతారండి. అందుకే తనని ఇక్కడే ఉంచి బాగుపడేలా చేద్దాం. తనకు నెల రోజుల టైం ఇద్దాం. తనని తాను మార్చుకుని బుద్ధిగా ఉన్నాడా సరే సరి. లేదంటే తర్వాత మీరేం నిర్ణయం తీసుకున్నా మేము అడ్డు చెప్పం. మీ వదిన చెప్పిందని వదిలేస్తున్నాను. మళ్ళీ తోక జాడించావో జాగ్రత్త. నాయనా బాబు, ఎట్టుండాల్సినోడివి ఎట్టయిపోయినావురా. నిన్ను చూస్తా ఉంటే నా గుండె తరుక్కుపోతా ఉండాది కదప్పా. ఇన్ని రోజులు ఎట్టుండవురా.
ఎందుకప్పా అంత కోపం? నా పైన ప్రేమ ఉందని చెప్పావు, నా కోసం ఏమైనా చేస్తా అన్నావు. కానీ ఈ ఇంటికి పనుడైన శివగాడు నువ్వు చెప్పినా వినకుండా నీ కళ్ళ ముందే నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని చూశాడు. ఏం చేయగలిగావు? ఇదేనా నీ తల్లి ప్రేమ? నువ్వు పడే బాధకి 10 కోపం బాధ నాలో కూడా ఉండదప్పా. నా కాళ్ళు దగ్గర ఉండేటోడి కాళ్ళు నువ్వు పట్టుకుని ఏడచ్చా ఉంటే నా కడుపు రగిలిపోయింది. మన కాలి గోటికి కూడా సరితోగని ఆ ఈశ్వరి కాళ్ళు పట్టుకుని నువ్వు ప్రాధాయపడతా ఉంటే నా గుండె ముక్కలైనాదప్పా. వాళ్ళని ఆడ్నే సంపి పడేయాలన్న కోపం కసి నాకొచ్చుండాది. కాని అన్ని భరించా ఉండా. ఎందుకు నాకు తెలుసునా? నీ కోసం, నీ భవిష్యత్తు బాగుండడం కోసం అప్పా. పెద్దమ్మా, అన్నయ్య భవిష్యత్తు నిర్ణయించడం ఇప్పుడు నీ చేతుల్లో లేదు పెద్దమ్మా. అది కూడా ఇప్పుడు ఈశ్వరి వదిన చేతుల్లోనే ఉంది. ఇప్పటి వరకు తనేం చేసినా ఒక పథకం ప్రకారం చేస్తూ నిన్ను దెబ్బ తీస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా నెల రోజులు టైం ఇచ్చింది. అన్నయ్య పైన కనికరంతో కాదు, ఏదో ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేసినట్టుంది. ఈ నెల రోజుల్లో నీకు అన్నయ్యకి చుక్కలు చూపించడం పక్కా. ఈశ్వరి వచ్చారా? త్వరగా ఫ్రెష్ అప్ అయ్యండి. వదినా, ఇవి ఎక్కడ పెట్టమంటావు? ఇక్కడ పెట్టు. వదినా, ఇంట్లో అన్ని పనులు చేసేసాను. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే చెప్పు, చేసేస్తాను. ఇందాక గ్యాస్ అయిపోయింది, వెళ్లి సిలిండర్ మార్చు. అలాగే వదినా. ఒక్క రోజులో భలే మార్చావే. తను మారాల్సింది ఇంకా చాలా ఉంది. ముందు మీరు వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వండి. అవును, ఈ పూలు పళ్ళు స్వీట్స్ ఇవన్నీ దేనికి? ఈరోజు ఏమైనా స్పెషలా? స్పెషలేనండి. ఈ రాత్రి మన జీవితానికి మర్చిపోలేని ఓ మధురమైన జ్ఞాపకంగా మారబోతోంది. హలో పంతులమ్మా, సమాధానం చెప్పకుండా సిగ్గుపడతావే? ఈ సిగ్గులోనే సమాధానం ఉంది. అది మీకు అర్థం కావాలంటే త్వరగా స్నానం చేసి రండి. వదినా, సిలిండర్ మార్చేశాను. ఇంకా ఏమైనా పనులున్నాయా? ఇంకేం లేవు. వెళ్ళి అన్నం తిని పడుకో, రేపు ఉదయం చెప్తాను. అలాగే వదినా. అది మరి ఈ రోజు రాత్రి అన్నయ్యకి వదినికి శోభనం అంట. నీకోసమే ఎదురు చూస్తుండానప్పా. డా, అన్నం తిందు గాని. ఏమైందప్పా? ఏందప్పా ఇది? నీ చేతులు ఇట్టా అయ్యుండాయి. నా చేత అడ్డమైన పనులన్నీ చేస్తుందమ్మా ఈశ్వరి. చేతికి బొబ్బలు వచ్చినా కూడా కనికరించట్లేదు. నా మీద కావాలని తను కక్ష కట్టిందమ్మా. చూస్తుంటే నేను జీవితాంతం ఈ ఇంట్లో పనుల్లా మిగిలిపోతానేమో అనిపిస్తుంది. అట్ట జరగదప్పా. నువ్వు నా కొడుకువి, ఈ ఇంటికి కాబోయే రాజువి. నీవన్నీ ఉత్తి మాటలే అమ్మా, కానీ ఆ ఈశ్వరివి చేతలు. అందుకే మనం చేతగాని వాళ్ళలా ఉండిపోయాం. ఈ రోజు ఆ శివకి ఈశ్వరికి శోభనం అంటే కదా. అరవింద చెప్పింది,
ఈ గాయాల వల్ల కలుగుతున్న బాధ కన్నా వాళ్ళు సంతోషంగా ఉండడమే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్విలా మౌనంగా ఉండడం కాదమ్మా, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. వాళ్ళు సంతోషంగా ఉండడానికి వీల్లేదంతే. మీరు సగం తాగి నాకు సగం ఇవ్వండి. నేనిక్కడ ఉండడం కంటే జైలుకెళ్ళడమే బెటర్. నువ్వక్కడికి వెళ్ళకూడదని పెద్దమ్మ ప్రయత్నిస్తుంటే నువ్వు మళ్ళీ అక్కడికే వెళ్తానంటావేంటన్నయ్యా? మరి లేకపోతే ఏంటి? జైల్లో ఉన్న దర్జాగా ఉండొచ్చు, కానీ ఇక్కడ పనోడిగా కూలుళ్ళ ఉండిపోవాల్సిందేనా? నాకీ గతి పట్టించిన ఆ ఈశ్వరి తన మొగుడితో కలిసి సంతోషంగా ఉంది. ఇక రేపటితో శివగాడు కూడా ఈవిడ మాట వినడు. అప్పుడు అందరం కలిసి ఇదే ఇంట్లో పని చేసుకుంటూ బతకాలి. అన్నయ్య చెప్పింది నిజమే పెద్దమ్మా. వాళ్ళ ఫస్ట్ నైట్ జరిగితే శివ అన్నయ్య నీ మాట విండు. ఈశ్వరి వదిన కొంగు పట్టుకుని తిరుగుతాడు. మే ఏమీ లేని ఆకే ఎగిరి పడతాది, కానీ ఈ అమ్మాజీ అట్ట కాదు. ఏం చేసినా దానికో లెక్కుంటాది. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావో ముందది చెప్పు. ఆవేశపడకప్పా. ఏం చేసినా మన చేతికి మట్టి అంటకుండా చూడాలా. అరే, నీ బాధని చూచ్చా కూడా వాళ్ళని ఎట్టా సంతోషంగా ఉండనిచ్చాననుకున్నావు? ఓబు, నేను చెప్పేది జాగ్రత్తగా ఇను. అర్థమైనదా? ఇలాంటి ఐడియా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ముందు నువ్వు వెళ్ళి ఆ పని చూడు. అలాగే అమ్మా. పెద్దమ్మా తీసుకో. నేనక్కడ ఎండలో గుడ్డులా కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ నీళ్లు కూర్చొని జ్యూస్ తాగుతున్నావా? ఏంటమ్మా, నువ్వు కూడా ఈశ్వరిలా నన్ను పనుడి కింద జతకట్టావన్నమాట.
అదేం లేదప్పా, నీరసంగా ఉండే తాగుతా ఉండా. అయినా నా కల్లో కూడా నిన్నట్ట చూడాలనుకోలేదప్పా. అవునన్నయ్య, పాపం పెద్దమ్మ 24 గంటలు నీ గురించి ఆలోచిస్తుంది. ఏం లాభం? ఇంకొన్ని రోజుల్లో నాకొచ్చిన బెయిల్ టైం కూడా అయిపోతుంది. అప్పుడు కోర్టులో హీరింగ్ కి పిలుస్తారు. నాపై కేసు పెట్టింది ఈశ్వరే కాబట్టి తప్పకుండా కోర్టుకొచ్చి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది. అప్పుడు నేను పర్మనెంట్ గా జైల్లోనే ఉండిపోతాను. దానికంటే చావడం బెటర్. అట్టా అనకప్పా, నేను తట్టుకోలేను. నేను మాత్రం ఈ అవమానాల్ని బాధల్ని తట్టుకుని ఎలా బతుకమంటావమ్మా? నేను ఎంత మంచివాడిగా నటించినా ఈశ్వరికి నా మీద నమ్మకం కలగడం లేదు. తను నన్ను జైలుకు పంపే తీరుతుంది. నేనింత కష్టపడి నిన్ను బయటికి తీసుకొచ్చుండేది మళ్ళీ నిన్ను లోపలికి పంపేదానికా? ఈశ్వరి కాదు కదా, దాని తల్లి జేజమ్మ దిగొచ్చినా సరే నిన్నిక్కడి నుంచి అంపేదే లేదు. అది నువ్వనుకుంటే సరిపోదు పెద్దమ్మా. అసలే వాళ్ళ ఫస్ట్ నైట్ ని నువ్వు చెడగొట్టావన్న పిచ్చ కోపంలో ఉంది వదిన. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికైనా అన్నయ్యని జైలుకి పంపించే తీరుతుంది. ఇప్పుడు ఆవేశం కాదు, ఆలోచన కావాలి. అలా అయితేనే అన్నయ్యని కాపాడుకోగలుగుతాం.